హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ అండర్ రేస్. ఈరోజు మనం ఈ వీడియోలో కోడింగ్ అండ్ డీకోడింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో అసలు కోడింగ్ అండ్ డీకోడింగ్లో వచ్చే ఫస్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ లెటర్ కోడింగ్. సో లెటర్ కోడింగ్లో క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే మనకి ఆల్ఫాబెటికల్ పొజిషన్ గురించి తెలియాలి అండ్ ద సేమ్ వే రివర్స్ ఆల్ఫాబెటికల్ గురించి తెలియాలండి. ఫస్ట్ ఆల్ఫాబెటికల్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో చూడమ్మా, ఫస్ట్ ఆల్ఫాబెటికల్స్ అందరూ చూడమ్మా. ABCDEFGHIJKLM. చాలామంది స్ట్రైట్గా రాసుకుంటారు, బట్ నేను 13 కింద డివైడ్ చేస్తున్నానండి. సో న్యూమరికల్ చూడండమ్మా. సో 1 2 3 4 6 7 8 9 10 11 12 13. తర్వాత చూడమ్మా NOPQRSTUVWXYZ. సో న్యూమరికల్ పొజిషన్ తెలిస్తేనే మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది ఈజీ అవుతుందండి, టాస్క్ చేసే క్వశ్చన్స్ అనేవి. సో ఫస్ట్ అందరూ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే న్యూమరికల్ పొజిషన్స్ అనేది కాన్సన్ట్రేట్ చేయండి అమ్మ. సో చాలామంది ఆల్ఫాబెటికల్స్ స్ట్రైట్గా రాస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ A to Z అనేది స్ట్రైట్గా రాస్తారు. నేను డివైడ్ చేసుకుంటున్నాను. సరే, ఆల్ఫాబెటికల్స్ పొజిషన్ వచ్చినాయి, ఓకే. రివర్స్ ఆల్ఫాబెటికల్ పొజిషన్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, దానికి ఒక పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా చూడన్న. ఎవరైతే ఆల్ఫాబెటికల్స్ అనేది A to Z స్ట్రైట్గా రాసుకుంటున్నారో అంటే వాళ్ళకి ఒక కీ పాయింట్ చెప్తాను చూడండి అన్న. ఫర్ ఎనీ ఆల్ఫాబెటికల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకోండి అమ్మా. ఏ ఆల్ఫాబెటికల్ పొజిషన్ 1, రివర్స్ ఆల్ఫాబెటికల్ పొజిషన్ 26. రెండు కలిపితే ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? 27 కదా అవుతుంది. అంటే ఫర్ ఎనీ ఆల్ఫాబెటికల్ సమ్ ఆఫ్ ఆల్ఫాబెటికల్ పొజిషన్ ప్లస్ రివర్స్ ఆల్ఫాబెటికల్ పొజిషన్ ఆల్వేస్ 27. ఈ పాయింట్ తెలిస్తే రివర్స్ ఆల్ఫాబెటికల్ నోట్ చేయక్కర్లేదు. చూడండమ్మా, ఏదైనా ఆల్ఫాబెటికల్ యొక్క ఆల్ఫాబెటికల్ రివర్స్ ఆల్ఫాబెటికల్ కలిపితే ఎంత రావాలండి? 27 రావాలి. అంటే అర్థం ఏంటంటే రివర్స్ ఆల్ఫాబెటికల్ యొక్క వాల్యూ అనేది 27లోంచి ఆల్ఫాబెటికల్ పొజిషన్ తీస్తే సరిపోతుంది. ఇట్ మీన్స్ చూడండమ్మా, సార్ జే ఆల్ఫాబెటికల్ 10 అయితే రివర్స్ ఆల్ఫాబెటికల్ ఎంత అంటే ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? 27 - 10. 27 - 10 యొక్క వాల్యూ ఎంత అవుతుందండి? 17 అవుతుంది. సో ఆ విధంగా ఎవరైతే A to Z అనేది సింగిల్ లైన్లో రాస్తారో వాళ్ళకి గుర్తు రావాల్సిన పాయింట్ ఏంటంటే ఫర్ ఎనీ ఆల్ఫాబెటికల్ సమ్ ఆఫ్ ఆల్ఫాబెటికల్ పొజిషన్ ప్లస్ రివర్స్ ఆల్ఫాబెటికల్ పొజిషన్ 27 అవుతుంది. సో స్ట్రైట్గా రాసుకున్న వాళ్ళకి ఈ పాయింట్ యూస్ చేసుకోండి అమ్మా. సార్ స్ట్రైట్గా కాకుండా ఇలా పేర్స్ కింద రాసుకుంటే అంటే వాళ్ళకు ఒక పాయింట్ చెప్తాను చూడండి అన్న. సో ఎప్పుడైనా పేర్స్ కింద రాసుకుంటారంటే ఒకటి చూడండి అమ్మా, ఏదైనా ఆల్ఫాబెటికల్ పొజిషన్ రివర్స్ ఆల్ఫాబెటికల్ పొజిషన్ మనం ఇలా ఆపోజిట్గా రాసుకున్నాం కదా. సింపుల్గా చూడండి అమ్మా, ఎనీ ఆల్ఫాబెటికల్ సింప్లీ ఇంటర్చేంజ్ దేర్ ప్లేస్ వాల్యూ. ఇంటర్చేంజ్ దేర్ ప్లేస్ వాల్యూ అంటే జాగ్రత్తగా చూడండి అన్న. ఈ ఆల్ఫాబెటికల్ పొజిషన్ 5 అయితే దాని ఆపోజిట్గా ఉన్న న్యూమరికలే నీకు రివర్స్ ఆల్ఫాబెటికల్ అవుతుంది. అంటే చూడమ్మా, పేర్స్ కింద రాస్తే సింపుల్గా ఏం చేస్తారంటే ఇంటర్చేంజ్ దేర్ ప్లేస్ వాల్యూస్. సో ఇంటర్చేంజ్ దేర్ ప్లేసెస్ అంటే అక్కడున్న ప్లేసెస్ని ఇంటర్చేంజ్ చేసుకుంటే మీకు ఆల్ఫాబెటికల్ రివర్స్ ఆల్ఫాబెటికల్ తెలుస్తుంది. లైక్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడమ్మా. హెచ్ యొక్క ఆల్ఫాబెటికల్ పొజిషన్ 8 అయితే రివర్స్ ఆల్ఫాబెటికల్ ఎంత అవుతుందండి? 19 అవుతుంది. అదేవిధంగా కే ఆల్ఫాబెటికల్ పొజిషన్ 11 అయితే రివర్స్ ఆల్ఫాబెటికల్ ఎంత అవుతుందండి? మనకి 16 అవుతుంది. సో ఈ విధంగా రివర్స్ ఆల్ఫాబెటికల్ అనేది స్ట్రైట్గా రాసుకుంటే గుర్తు రావాల్సిన పాయింట్ ఏంటమ్మా? ఫర్ ఎనీ ఆల్ఫాబెటికల్ సమ్ ఆఫ్ ఆల్ఫాబెటికల్ ప్లస్ రివర్స్ ఆల్ఫాబెటికల్ ఈజ్ 27. పేర్స్ కింద రాసుకుంటే ఏం చేస్తారండి? సింప్లీ ఇంటర్చేంజ్ దర్ ప్లేస్ వాల్యూస్. వాటి రెండింటిని ఇంటర్చేంజ్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్తగా చూడండి. సో సైక్లిక్ కౌంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సార్ సైక్లిక్ కౌంటింగ్ ఏంటంటే జాగ్రత్తగా చూడండి అన్న. సైక్లిక్ కౌంటింగ్ అంటే ఏని ఫస్ట్ పొజిషన్లో ఇండికేట్ చేస్తామండి. మరలా త్రూఅవుట్ సైకిల్ మొత్తం కౌంట్ చేస్తే మరలా ఏ పొజిషన్లో వస్తుందండి? 27లో వస్తుంది. మరలా సైక్లిక్ కౌంటింగ్ కంప్లీట్ చేసుకుంటే ఏ యొక్క పొజిషన్ మరలా ఏమవుతుందమ్మా? 53 అవుతుంది. అంటే ఏని 1 కింద కోట్ చేయొచ్చు, 27 కింద కోట్ చేయొచ్చు, 53 కింద కోట్ చేయొచ్చు. సో ఈ పాయింట్ ద్వారా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫర్ ఎనీ ఆల్ఫాబెటికల్, ఏ ఆల్ఫాబెటికల్ అనినమ్మా, ఎనీ ఆల్ఫాబెటికల్ విచ్ ఆర్ రిపీటెడ్ ఫర్ ఎవ్రీ 26 ప్లేసెస్. ఎందుకంటే మీరు మల్టిప్లికేషన్ లాజిక్స్ వాడినప్పుడు మాత్రం ఈ పర్టికులర్ థియరీ మీకు తెలియాలండి. చూడండి ఏం చెప్తుందో, సైక్లిక్ కౌంటింగ్ చేసేటప్పుడు ఏ ఆల్ఫాబెటికల్ అయినా ఎవ్రీ 26 ప్లేసెస్ తర్వాత రిపీట్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఒకసారి ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చాడు మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను చూడమ్మా. సో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? సో ఇఫ్ P can be coded as, జాగ్రత్తగా చూడమ్మా, P can be coded as F
ఆర్ కెన్ బి కోడెడ్ యాజ్ డాష్ అని ఇచ్చాడండి. సో చాలామంది బేసిక్ ఇన్ఫర్మేషన్తో ఎలా వెళ్తారంటే జాగ్రత్తగా చూడమ్మా. సార్ P16 F6 కాబట్టి -10 చేస్తాను సార్. ఓకే, వెరీ గుడ్ అండి. ఆర్ వాల్యూ ఎంత అండి? 18. 18 - 10 ఎంత అవుతుందమ్మా? 8. ఎయిత్ లెటర్ ఏమవుతుందండి? హెచ్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటారు. మేబీ ఆప్షన్లో లేదు సార్, ఆప్షన్లో లేదు, బట్ అప్రోచ్ ఏంటి సార్ అంటే సెకండ్ వన్, ఎఫ్ యొక్క పొజిషన్ 6, మరలా ఈ యొక్క పొజిషన్ని 32 కింద చెప్పొచ్చు కదండి. ఎందుకంటే ప్రతి ఆల్ఫాబెటికల్ మనకి ఎన్ని ప్లేసెస్ తర్వాత రిపీట్ అవుతుందండి? 26 ప్లేసెస్ తర్వాత రిపీట్ అవుతుంది. కాబట్టి ఎఫ్ బికమ్ ఏ 6 అన్నప్పుడు నువ్వు సబ్స్ట్రాక్షన్ వాడేవండి. సో 16 బికమ్ ఏ 32 అంటే ఇంటూ 2 పాసిబిలిటీ ఉంది కదా మల్టిప్లికేషన్లో. ఇన్ ద సేమ్ వే 18 × 2 ఎంత అవుతుందండి? 36 అండి. సో 36th లెటర్ కావాలంటే సింపుల్గా 26 పొజిషన్స్ తీసేద్దాం, ఎందుకంటే ఎవ్రీ 26 ప్లేసెస్ తర్వాత రిపీట్ అవుతుంది కాబట్టి. సో 36 - 26 యొక్క వాల్యూ ఎంత ఉంది? 10th లెటర్ ఏమవుతుందమ్మా? జే. మనకి ఈ ఆప్షన్ ఉండొచ్చండి, జే అనే ఆప్షన్ అనేది ఉండొచ్చండి. సో మీకు ఎప్పుడైనా ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే మల్టిప్లికేషన్ యొక్క లాజిక్స్ మీరు చేయగలరు. సో ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ చెప్పానండి? ఏదైనా ఆల్ఫాబెటికల్ ఎవ్రీ 26 ప్లేసెస్ తర్వాత రిపీట్ అవుతుంది. సో ఆల్ఫాబెటికల్లో ఈ ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే మనం ఈజీగా సాల్వ్ చేయగలము. దెన్ సో ఆల్ఫాబెటికల్ అయ్యింది. అసలు వాట్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే జాగ్రత్తగా చూడమ్మా. అసలు కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే ఏంటి? సో కోడింగ్ ఈజ్ ద సీక్రెటివ్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ యాక్చువల్ టర్మ్ వర్డ్ వాల్యూ. అదేంటంటే ఒక వర్డ్ కానీ లేకపోతే ఒక న్యూమరికల్ కానీ ఏదో ఇస్తాడండి, దాని యొక్క ఫార్మేట్ని కోడ్ లాంగ్వేజ్లో చేంజ్ చేస్తూ ఉంటాడు. అదే డెఫినేషన్ ఇచ్చాడమ్మా. అండ్ దీస్ కోడ్ లాంగ్వేజ్ కెన్ బి ఫ్రేమ్డ్ బై మూవింగ్ ద లెటర్స్. జాగ్రత్తగా చూడమ్మా, మూవింగ్ ద లెటర్స్ 1 or more steps ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్. లైక్ చూడండమ్మా, పీ బికమ్ ఎఫ్ అంటే పీని ఎఫ్ కింద కోడ్ చేశాడంటే అర్థం ఏంటి? 10 పొజిషన్ని సబ్స్ట్రాక్ట్ చేశాడు, లేకపోతే ఆ పొజిషన్ వాల్యూని మల్టిప్లై చేయొచ్చు. అలా ఏదైనా ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసి కోడ్ లాంగ్వేజ్ అనేది చేంజ్ చేస్తాడండి. అది మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ డీకోడ్. డీకోడ్ ఈజ్ ద ఆపోజిట్ ప్రాసెస్. డీకోడ్ అంటే ఏంటమ్మా? ఆపోజిట్ ప్రాసెస్. అంటే ఇప్పుడు నువ్వు ఫార్వర్డ్ చేస్తున్నావు కదా, డీకోడ్ అనేది ఆపోజిట్ ప్రాసెస్ అవుతుంది. అండ్ ద కన్వర్షన్ ఆఫ్ ఎన్కోడెడ్ ఫార్మాట్ బ్యాక్ టు ద ఒరిజినల్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే చూడన్నప్పుడు పీ బికమ్ ఏ ఎఫ్ అంటే కోడ్ లాంగ్వేజ్ అవుతుందమ్మా, ఎఫ్ బికమ్ ఏ పీ అంటే అది ఏమవుతుందమ్మా? డీకోడింగ్ ప్రాసెస్ అవుతుంది. అంటే డీకోడ్ అంటే కోడింగ్ చేసేది ఫార్వర్డ్ అయితే డీకోడింగ్ అనేది ఏమవుతుందమ్మా? రివర్స్ అప్రోచ్ అవుతుంది. సో దట్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్. బట్ దీనికన్నా మనకు మెయిన్ తెలియాల్సింది ఏంటంటే కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఆల్ఫాబెటికల్ పొజిషన్ తెలియాలి. నెక్స్ట్ వన్, ఏదైనా రివర్స్ ఆల్ఫాబెటికల్ కావాలంటే 27 ఆల్ఫాబెటికల్ సబ్స్ట్రాక్ట్ చేయాలి. థర్డ్ పాయింట్ సైక్లిక్ కౌంటింగ్ చెప్పానమ్మా. ఏదైనా ఆల్ఫాబెటికల్ అనేది ఎప్పుడు రిపీట్ అవుతుందండి? ఎవ్రీ 26 ప్లేసెస్ తర్వాత రిపీట్ అవుతుంది. నో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే జాగ్రత్తగా చూడమ్మా. ఇది ఒక వర్డ్ ఇచ్చాడు, FYBN అనే ఒక వర్డ్ని ఎలా కోడ్ చేశాడు? న్యూమరికల్గా కోడ్ చేశాడు 524113 కింద. అదేవిధంగా DWZLని ఒక వర్డ్ని మరలా డీకోడ్ చేశాడండి. ఏమన్నా చెప్పాడమ్మా? DYZN కింద కోడ్ చేశాడు. అదేవిధంగా జాగ్రత్తగా చూడమ్మా, ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చాడు FZDQని ఏ విధంగా కోడ్ చేశాడు? ఒక న్యూమరికల్గా కోడ్ చేశాడు. అంటే ఎయిదర్ ఒక వర్డ్ని వర్డ్ రూపంలో కోడ్ చేస్తాడు, లేకపోతే న్యూమరికల్గా కోడ్ చేస్తాడు. ఆ పర్టికులర్ ప్యాటర్న్ని నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి. లెట్స్ స్టార్ట్ ద క్వశ్చన్ నెంబర్ 1. చూడండమ్మా, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ word race as coded as SBDF. జాగ్రత్తగా చూడండి, రేస్ అనే ఒక వర్డ్ని ఏమని కోడ్ చేశాడమ్మా? SBDF కింద కోడ్ చేస్తే తర్వాత ఏమన్నాడు? హౌ విల్ ద వర్డ్ లైక్ బీ రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్లో లైక్ని ఏ విధంగా రాస్తారు అన్నాడండి. జాగ్రత్తగా చూడండి అన్న, ఇప్పుడు ఆర్కి బదులుగా ఎస్ రాసాడంటే అర్థం ఏంటి? ఒక పొజిషన్ని ఫార్వర్డ్ చేశాడు, R+1. తర్వాత చూడమ్మా, A+1 ఎంత అవుతుందమ్మా? B అవుతుంది. C+1 ఎంత అవుతుందమ్మా? D అవుతుంది. E+1 ఎంతమ్మా? F అవుతుంది. అంటే ఒక్కొక్క పొజిషన్ని వాడు ఫార్వర్డ్గా మూవ్ చేశాడని అర్థమండి. అంటే మీరు ఏదైనా ఒక వర్డ్ చెప్పాలి అంటే ముందు మనకి పొజిషన్స్ అనేది తెలిస్తే క్వశ్చన్ ఇంకా ఈజీగా సాల్వ్ చేయగలం. సో ఇది మనకి నియర్గా ఉంది కాబట్టి డైరెక్ట్గా చెప్పానండి, ఏ పొజిషన్ తీసుకోకుండా. ఇప్పుడు క్వశ్చన్, హౌ విల్ ద వర్డ్ లైక్ కెన్ బి రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్. ఎల్ తర్వాత ఏమొస్తుందండి? M వస్తుంది. I తర్వాత ఏమొస్తుందమ్మా? J. K తర్వాత L. E తర్వాత F. కాబట్టి ఆన్సర్ అవుతుందమ్మా, ఈ పర్టికులర్ కోడ్ లాంగ్వేజ్లో లైక్ని ఏ విధంగా రాయొచ్చు? MJLF కింద రాయొచ్చు అండి. నెక్స్ట్, ఇన్ ద సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఫ్రెండ్ ఈజ్ రిటర్న్ యాజ్ ESHFME. ఫస్ట్ మీకు న్యూమరికల్ రాస్తాను చూడమ్మా. F6 R18 I9 E ఎంత అవుతుందండి?
5, N14, D అనేది ఎంత అవుతుందమ్మా 4. అలా న్యూమరికల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఈఎస్హెచ్ ఎఫ్ఎంఈని ఏ విధంగా రాయొచ్చు? ఈ ఎంత అవుతుందండి 5 అవుతుంది, ఎస్ ఎంత అవుతుందండి PQRST కాబట్టి 19 అవుతుంది, జాగ్రత్తగా చూడమ్మా. హెచ్ ఎంత అవుతుందమ్మా 8 అవుతుంది, ఎఫ్ ఎంత అండి 6 అవుతుంది, ఎం అనేది 13 అవుతుంది, ఈ అనేది 5 అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా, 6 ఇక్కడ -1 అయింది, 18 బికమ్ 19 అంటే +1 అయింది, 9 బికమ్ 8 అంటే -1 అయిందండి, 5 బికమ్ 6 +1, 14 బికమ్ 13 -1, 4 బికమ్ 1 +1 అంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ ఆపరేషన్ జరిగిందండి. సో ఆల్టర్నేటివ్ ఆపరేషన్ ఏం జరిగిందమ్మా, -1 +1 -1 +1 అనే ఆపరేషన్ త్రూఅవుట్ సిరీస్లో కంటిన్యూ చేశాడు. నువ్వు ఇక్కడ ఏదైతే చేస్తున్నావో అదే నువ్వు ఇక్కడ రిప్రజెంట్ చేయాలండి. ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా, u-1 అనండి. u అంటే ఎంతమ్మా 21, 21 - 1 ఎంత అవుతుంది 20, t20 అంటాం కాబట్టి t వస్తుందండి. తర్వాత n అనేది ఎంత అండి 14, 14కి +1 చేయాలమ్మా, 14 + 1 ఎంతమ్మా 15, 15th లెటర్ ఏమవుతుంది నీకు ఈ ఆర్డర్లో రాస్తుందండి, 15th లెటర్ ఏమవుతుందమ్మా ఓ రాస్తున్నాను. తర్వాత i వాల్యూ ఎంత అండి 9, 9 - 1 ఎంతమ్మా 8, 8 ఏమవుతుందండి h అవుతుందమ్మా. t ఎంత అవుతుందండి 20 అవుతుందండి, జాగ్రత్తగా చూడమ్మా 20 అవుతుంది, 20 + 1 చేయాలమ్మా, 20 + 1 ఎంత అవుతుందమ్మా u అవుతుంది. అండ్ ఈ అనేది ఎంతమ్మా 5th లెటర్ -1 ఏమవుతుందమ్మా d, d + 1 ఎంత అవుతుందండి ఈ అవుతుంది. కాబట్టి నీ ఆన్సర్ ఎంతమ్మా TOHUDE అనేది అవుతుంది. అంటే ఇక్కడ కోడ్ లాంగ్వేజ్ ఏం చెప్తుందండి, ఆల్టర్నేటివ్ ఆపరేషన్స్ కింద -1 + 1 కింద డిఫైన్ చేశాడండి. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఫైర్ ఈజ్ రిటర్న్, చూడమ్మా FIRE ఈజ్ రిటర్న్ యాజ్ HGTC and 4 is written as FOUR, 4 is written as HMWP అండి. Now how we can written as love in that code language? love ని ఏ విధంగా రాస్తారు జాగ్రత్తగా చూడమ్మా, F అనేది 6, H అనేది 8 కాబట్టి ఎంత అండి +2, I అనేది 9, G అనేది 7 కాబట్టి ఎంత అవుతుందమ్మా -2, తర్వాత R అనేది 18, T అనేది 20 కాబట్టి ఎంత అవుతుందమ్మా +2, తర్వాత E అనేది 5, C అనేది 2, C అనేది 3 అండి కాబట్టి ఇది ఎంత అవుతుందమ్మా -2. కాబట్టి ఆపరేషన్ ఏముంది +2 -2 +2 -2. బట్ ఇంకోటి కూడా రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి దీంతో కంక్లూడ్ చేయకండి అమ్మా, అది కూడా చెక్ చేసుకోండి. F ఎంత అండి 6, H ఎంతమ్మా 8, సో 6 బికమ్ 8 కాబట్టి +2. అండ్ O ఎంత అవుతుందండి, O వాల్యూ ఎంత అవుతుందండి 15, M వాల్యూ ఎంతమ్మా 13 కాబట్టి -2. తర్వాత U ఎంత అవుతుందండి, U అనేది ఎంత అవుతుందమ్మా 21, W అనేది ఎంత అవుతుంది 23 కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి +2. R బికమ్ ఏ P, R ఎంత అవుతుందమ్మా 18, ఇది ఎంత అవుతుంది 16 కాబట్టి -2. త్రూఅవుట్ సిరీస్లో ఏమవుతుందండి +2 -2 +2 -2 సేమ్ ఆల్టర్నేటివ్ ఆపరేషన్ అమ్మా. ఇప్పుడు లవ్కి చెప్పాలి కాబట్టి జాగ్రత్తగా చూడండి, లవ్కి నువ్వేమని డిఫైన్ చేయాలండి +2 -2 +2 -2, L12, 12 + 2 ఎంత అవుతుందమ్మా 14, 14th లెటర్ ఏమవుతుంది N అవుతుంది. O 15, 15 - 2 13, 13th లెటర్ ఏమవుతుందండి M అవుతుంది. V 22, 22 + 2 ఎంత అవుతుందమ్మా 24th లెటర్, 24th లెటర్ ఏమవుతుందండి X అవుతుంది. ఈ 5th లెటర్ 5 - 2 థర్డ్ లెటర్ ఏమవుతుందమ్మా C అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా NMXC అవుతుందండి. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ మార్చ్ ఈజ్ రిటర్న్, MARCH కెన్ బి రిటర్న్ యాజ్ IDSBN అండి. Now how we can code it as theme in that code language? theme ని ఏ విధంగా కోడ్ చేస్తాం ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా, చాలామంది M2I, A2D, R2S, C2B, H2N చెక్ చేసి టైం వేస్ట్ చేసుకుంటారండి. ఫస్ట్ అబ్జర్వ్ చేయరమ్మా, అక్కడ ఇచ్చిన వర్డ్లో ఉన్న లెటర్స్, కోడ్లో ఇచ్చిన వర్డ్లో ఉన్న లెటర్స్ని ఐడెంటిఫై చేస్తే దీని యొక్క ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్తో +1 చేశాడండి. జాగ్రత్తగా చూడమ్మా, అబ్జర్వ్ చేస్తేనే క్వశ్చన్ చేయగలం. తర్వాత A+1 B, R+1 S, C+1 D, H+1 I అయ్యింది. అంటే ఫస్ట్ లెటర్ బికమ్ ఏ లాస్ట్ లెటర్ బై యాడింగ్ +1, అది అప్రోచ్ అండి. జాగ్రత్తగా చూడమ్మా, ఇప్పుడు థీమ్కి ఏ విధంగా కోడ్ చేస్తాడు అన్నాడు, జాగ్రత్తగా చూడండి THEME క్లియర్. సో ఎస్ T తర్వాత ఏమొస్తుందండి U, అది లాస్ట్లో రాస్తారండి. H తర్వాత ఏమొస్తుందమ్మా I వస్తుంది, ఈ తర్వాత ఏమొస్తుందమ్మా F వస్తుంది, M తర్వాత N, ఈ తర్వాత F కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందమ్మా FNFIU అవుతుందండి. సో మీరు ఒకసారి ఆల్ఫాబెటికల్ పొజిషన్ చూసుకోవాలనుకుంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి అన్న. ఫస్ట్
అవుట్ ఆఫ్ 26 ఆల్ఫాబెటికల్స్లో మీకు 5 పొజిషన్స్ గుర్తుపెట్టుకుంటే 5, 10, 15, 20, 25 అనేది ఏంటంటే ఇజోతి అని ఒక నేమ్తో గుర్తుపెట్టుకున్నాం. ఇజోతి, EJOTY, జ్యోతి అని ఒక లేడీ నేమ్ ద్వారా గుర్తుపెట్టుకోండి. ఇజోతిలో మనకి మొత్తం ఆల్ఫాబెటికల్ పొజిషన్ ఏమవుతుందండి 5 మల్టిపుల్. దాంట్లో మనకు బాగా గుర్తుండేది ఏంటంటే రెఫరెన్స్ T20 క్రికెట్ మ్యాచెస్ అంటారు కాబట్టి టీ యొక్క ఆల్ఫాబెటికల్ పొజిషన్ ఎంత అవుతుందండి 20 అవుతుంది. తర్వాత ఎఫ్ చూడండి అమ్మ, ఎఫ్ చూడడానికి రివర్స్ 6లా కనిపిస్తుందండి. జాగ్రత్తగా చూడండి అమ్మ, ఎఫ్ అనేది రివర్స్ 6లా కనిపిస్తుంది కాబట్టి ఎఫ్ పొజిషన్ ఎంత అవుతుందమ్మా 6. పీ కూడా 6 షేప్లోనే ఉంది కదా, అందుకేనండి ఎఫ్కి మనం 6 ఇచ్చేసాం కాబట్టి పీ అనేది ఎంత అవుతుందమ్మా 16 అవుతుంది. అదేవిధంగా జీ అనేది మనం చాలామంది ఎలా రాస్తారు, జీలో మనకి చూడండి అమ్మ 7 న్యూమరికల్ కనిపిస్తుంది కాబట్టి జీ యొక్క ఆల్ఫాబెటికల్ పొజిషన్ ఎంత అవుతుంది 7 అవుతుంది. అదేవిధంగా క్యూ రాసేటప్పుడు కూడా మనం అలా కిందకి రాస్తాం కదా సార్, అంటే ఇక్కడ కూడా 7 కనిపిస్తుంది కదా సార్, అందుకే జీకి 7 ఇచ్చాం, 7 తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏమొస్తుందండి 17th ఇచ్చాం కాబట్టి క్యూ ఎంత అవుతుందమ్మా 17. తర్వాత హెచ్ జాగ్రత్తగా చూడన్న, ఇలా క్లోజ్ చేస్తుంటే ఆ షేప్ ఎలా ఉంది 8 కింద ఉంది. ఆర్ని కూడా క్లోజ్ చేస్తే 8 షేప్ ఉంది కదా సార్, హెచ్ 8 అయినప్పుడు ఆర్ ఎంత అవుతుందమ్మా 18 అవుతుంది, అందుకే ఆ పొజిషన్ అలా గుర్తుపెట్టుకున్నాను. తర్వాత చూడండి అమ్మా, ఐ అనేది సింగిల్ అనేది ఇలా 9 కింద రిప్రజెంట్ చేయొచ్చండి. ఐ అనే షేప్ని మనం 9 కింద రిప్రజెంట్ చేయొచ్చు కాబట్టి I9. కేలో చూడండి అమ్మా, ఇదొక 1 ఇదొక 1 కింద రిప్రజెంట్ చేస్తాం, గుర్తుపెట్టుకోనండి హింట్ పాయింట్ కింద. సో 2 పార్ట్స్ని కంబైన్ చేస్తున్నాడు కాబట్టి కే వాల్యూ ఎంత అవుతుందండి 11 అవుతుంది. సో ఇంకా గుర్తుపెట్టుకుంటే వి అనేది మనం 2 చూపిస్తాం కాబట్టి 2 సింబల్ చూపిస్తాం కాబట్టి వి ఎంత అవుతుందండి 22. అండ్ క్రిస్మస్ ఎక్స్మస్ 24 డిసెంబర్ అంటాం కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందమ్మా 24. సో ఇలా కొన్ని ఆల్ఫాబెటికల్ పొజిషన్స్ నువ్వు రెఫరెన్స్ కింద గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ ఆల్ఫాబెటికల్ పొజిషన్ దాని ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు అండి. సో త్రూఅవుట్ ఇన్ఫర్మేషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే అవుట్ ఆఫ్ ఆల్ ది ఆల్ఫాబెటికల్స్ ఆఫ్ A to Z, రివర్స్ ఆల్ఫాబెటికల్ కావాలంటే మీకు ఏం చెప్పానండి, రివర్స్ ఆల్ఫాబెటికల్ అనేది 27 మైనస్ ఆల్ఫాబెటికల్ అవుతుంది, ఇది ఒక పాయింట్ చెప్పాను. లేదు పేర్స్ కింద రాసుకున్నప్పుడు ఏం చెప్పానండి, ఆపోజిట్ నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేయమన్నాను. ఆపోజిట్గా ఉన్న నెంబర్స్ ఏదైతే రాస్తున్నారో పేర్లో అవి ఇంటర్చేంజ్ చేసుకోమని చెప్పాను. అండ్ థర్డ్ పాయింట్ ఏం చెప్పానండి మీకు, సైక్లిక్ రిపిటేషన్ ఏం చెప్పానమ్మా, ఎవ్రీ ఆల్ఫాబెటికల్ విచ్ ఆర్ రిపీటెడ్ ఫర్ ఎవ్రీ 26 ప్లేసెస్. ఈ ఎవ్రీ 26 ప్లేసెస్ అనే సైక్లిక్ కౌంటింగ్ మీకు ఎక్కువగా మల్టిప్లికేషన్ లాజిక్స్లో ఉపయోగపడుతుంది. సో ఈ పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా. సో మనకి ఎప్పుడైనా కోడింగ్ అండ్ డీకోడింగ్ చేయాలంటే మేజర్గా ఏమి రావాలండి, ఆల్ఫాబెటికల్ పొజిషన్ తెలియాలి. థ్యాంక్ యూ అండి.